నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ పీసీసీ వి హనుమంతరావు గారు. వి హనుమంతరావు గారు, నిన్న రాహుల్ గాంధీ నరేందర్ సరెండర్ అన్న వ్యాఖ్యలు, నిన్న రాహుల్ గాంధీ యుద్ధం గురించి చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? కరెక్టే అంటారా? చూడండి, రాహుల్ గాంధీ ఏది మాట్లాడినా ఆచి చూచి మాట్లాడు. ఆయన బాధ ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకటే ఆలోచన ఉన్నది. ఏం ఆలోచన? మేము ఇంత అవుట్ రైట్గా అన్ని పార్టీలు కలిసి నరేంద్ర మోడీకి అవకాశం ఇచ్చినో లేదా, యు గో హ్యాడ్ టేక్ రివెంజ్ అన్నాం పాకిస్తాన్ మీద. దాని మీదనే వాళ్ళు ఆపరేషన్ సింధూర్ ద్వారా వాళ్ళని మంట కలిపినారు, అన్నీ బాగున్నాయి. కానీ సీజ్ ఫైర్ అప్పుడు అన్ని పార్టీలతో కూడా సంప్రదించేది ఉండే అనేది నా బాధ. దానికి ఎవరు చెప్తున్నారు? నరేంద్ర మై కరా, మై హ్యావ్ డన్ ఎవ్రీథింగ్ అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి పౌరుల సంగతి ఏంది? మన దేశానికి మన ప్రధానమంత్రి మాట్లాడితే బాగుంటుంది, దానికంటే ముందు నేనే చేసిన ఆయన అన్నాడు, దాని మీదే కామెంట్ చేసిండు. తప్పే ఉన్నది? ఇక్కడ నువ్వు సీజ్ ఫైర్ చేసే ముందు అపోజిషన్ కూడా కాన్ఫిడెన్స్ తీసుకునేది ఉండేది అనేది ఆయన ఉద్దేశం. నువ్వు చేయక ఇప్పుడు నరేంద్ర మోడీ చెప్పే పరిస్థితి వచ్చింది. అదే ఇందిరాగాంధీ ఉండే 1971లో ఆమె ఇట్లా చేసిందా? బరాబర్గా దుమ్ము రేపింది, పాకిస్తాన్ 2 ముక్కలు చేసిందా లేదా? దట్ ఈస్ ది క్రెడిట్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. దానికి వీళ్ళు ఏమంటున్నారంటే పాకిస్తాన్కు చైనాకు మధ్యవర్తి చేస్తున్నారు, వీళ్ళు డబల్ గేమ్ ఆడుతున్నారు, లేకుంటే చెంచా ఇది అంటారు. మేము ఎప్పుడు డబల్గా, దేశ స్వాతంత్రం వచ్చినప్పుడు దేశభక్తి ఎవరికి ఉన్నదో అప్పుడు అందరికీ తెలుసు. ప్రాణాలు అర్పించరు, షహీద్ భగత్ సింగ్ జైలుకు పోయినరు. కానీ అప్పుడు ఎవరెవరు బ్రిటిష్ వారితోటి లోపాయికారిగా అండర్స్టాండింగ్ దేశం అంతా జరిగి, నేను ఆ పేర్లు ఏడా చెప్పాలి. కనుక ఏదైనా జరిగిందేదో జరిగింది. ఇప్పటికన్నా పార్లమెంట్ సమావేశాలు చేస్తే అందులో అన్ని వాస్తవాలు వస్తాయి అనేది నా ఉద్దేశం. ట్రంపే యుద్ధాన్ని ఆపిండా భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని ట్రంప్ ఆయన్నే అన్నాడు కదా, ఐ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్ అన్నాడు. కనుక అందుగురించి రాహుల్ గాంధీ అడిగండి, ఇంట్లో తప్పేం లేదు ఆయనది. ఆయన ఏం దానికి ఉలికి పడుతుండేందుకు? మీరు నిజంగా ఉంటే మీరే మొదలు మనం భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలను కలిసి నువ్వు సీజ్ ఫైర్ చేస్తుంటే ఈ లొల్లే ఉండకపోతుండే అనేది నా ఉద్దేశం. ఆపరేషన్ సింధూర్ మీద మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా? ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయా? అనుమానాలు ఉన్నాయా లేవా అనేది ఎప్పుడు చెప్తామంటే పార్లమెంట్లో డిస్కషన్లు అన్ని ఇష్యూస్ బయటకు వస్తాయి. ఓకే, అంటే మోడీ నిజంగా ట్రంప్కి లొంగిపోయాడంటారా? ట్రంప్ ఆయన అంటుండు కదా మై కరా అంటే, మరి నరేంద్ర మోడీ ఏడున్నాడో నాకు తెలుస్తలేదు. ఆయన్నే గొప్ప చెప్పుకుంటుండు కదా. అమెరికా వాళ్ళు గొప్ప చెప్పుకుంటుంటే మాకు జర బాధ అనిపిస్తుంది అండి. అది పాయింట్. ఓకే, ఇప్పుడు కాళేశ్వరంలో కేసీఆర్కి ఎందుకు నోటీసులు జారీ చేశారు? చూడండి, జారీ చేసిండ్రు, అది డిస్కషన్లు వస్తుంది. నేను ఇంజనీర్ కాదు, నాకు ఉష్క తెలియదు, ఇటుక తెలియదు, నేను ఎప్పుడు పని చూడలేదు. ఉష్కే ఇంజనీర్లు ఏం చెప్పిర్రు అనేది ఆయన డిస్కస్ చేస్తే కట్టించిన వాడు వాస్తవాలు ఏందో ఆయన చెప్తాడు. అది ప్రజలకు తెలిసే అవసరం ఉన్నది. వాళ్ళు అలిగేషన్ పెట్టిండ్రు, కూలిపోయింది ఎందుకు అనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఎంక్వైరీ చేస్తే దానికి ఒక కమిటీ వేస్తే కమిటీ కూడా పిలిచింది. కమిటీ పిలిచి మాట్లాడిన తర్వాత మళ్ళీ నువ్వు ఏదైనా అడిగితే చెప్తా, కానీ ఆయన ఇంకా ఓనే లేదు. అప్పుడే నన్ను కామెంట్ చేయమంటే నేను చేయాలి. ఇప్పుడు కవిత కూడా ధర్నా చేసింది, మా నాన్నకి ఎట్లా నోటీసులు ఇస్తారు అని చెప్పి. సరిగ్గా కవిత అంటే బిడ్డ కాబట్టి అవి ఏదన్నా చెప్పగలుగుతుంది. కనుక నా పరిస్థితి ఏంటంటే నా పార్టీలో ఏదన్నా వాస్తవాలు ఉంటే తెలుసుకొని మాట్లాడుతుంది తప్పితే తెలియని సబ్జెక్టు నో కామెంట్ అంట. అది డల్లాస్లో కేటీఆర్ వ్యాఖ్యలు, 3 నెలల్లో మేము మళ్ళీ వస్తామంటూ మాట్లాడుతున్నారు. డల్లాస్లో కేటీఆర్ మాట్లాడుతున్నారు, 3 నెలల్లో మేము సర్కారు ఏర్పాటు చేస్తామంటారు. అరే ప్రజలు ఓట్లేస్తే ఎవడన్నా వస్తాడు? ప్రజల దగ్గరికి ఓన్రి మొదటి డల్లాస్లో చెప్తే ఎట్లా? ఊరు తిరగండి, చేసిన తప్పులకు సరిదిద్దుకోండి, మళ్ళీ ప్రజల దగ్గరికి పోయి చేయమని చెప్తే అప్పుడు ప్రజలు ఎలాంటి ఆలోచన చేస్తారో చూద్దాం. ఆయన చేస్తాను ఎవరన్నా అంటాడు, నేను మళ్ళీ వస్తారా వాళ్ళు కుస్తీ ఓడిపోతారే నెక్స్ట్ కుస్తీలో కొట్లాడుతా అంటారు. కనుక అది ఆయన వచ్చి తిరిగి చేసి ప్రజలు ఓట్లు వేసినప్పుడు ప్రజలు ఎవరికి వేస్తారు అనేది, ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన హామీలు మేము అన్నీ చేస్తూనే ఉన్నాం, ఇంకా ముందు కూడా చేస్తాం. ప్రజల మన్నలను తీసుకోవడానికి 6 డిక్లరేషన్ అన్నాము. అదేవిధంగా సోనియా గాంధీ ఇచ్చిన 6 డిక్లరేషన్, రాహుల్ గాంధీ కన్యాకుమారి కాశ్మీర్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ కూడా చేశారు. దానివల్ల పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు అంటే ఏం చెప్తారు? క్యాబినెట్ చూడండి, ఇక క్యాబినెట్ నేను సెక్రటరియట్ పోయేది లేదు. ఎప్పుడైనా పోతే ఎవరికన్నా ఏదైనా చిన్న ఇండ్లు రాలేదో లేకుండా అన్యాయం జరిగితే పోతాం. క్యాబినెట్ డిసిషన్ చేతులు ఎవరున్నది? ఇప్పుడు ఇప్పటిదాకా మన పొన్నం ప్రభాకర్, ఆయనను అడగండి. నేను క్యాబినెట్ నన్ను అడుగుతా, నేను ఎట్లా చెప్తా? అది క్యాబినెట్ వాళ్ళ సబ్జెక్టు. పార్టీ వరకు ఏదైనా అన్యాయం జరిగితే నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ.